తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బీ మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. జూన్ 6న మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి తుని బాలిక ఈరోజు జూలై 6, సరిగ్గా నెల రోజులైంది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ ఇంకా లభించలేదు. నిజంగా ఆ తల్లి రోదన వింటే ఎవరికైనా గుండెలు చెలించక మానదు. ఒక చిన్న 2 ఏళ్ల పాప తప్పిపోయి నెల రోజులవుతుంది. పోలీసులు ఆ ప్రాంతం అంతా జల్లెడబట్టారు. అసలు ఏం జరిగిందో ఇప్పటికీ క్లారిటీ లేదు. అసలు ఈ మిస్టరీ గురించి నాకు తెలిసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రోజుకొకసారైనా తుని పాప దొరికిందా అని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇంత టెక్నాలజీ ఉండి ఇంతమంది పోలీస్ బలగాలు గాలింపు చర్యలు డ్రోన్లతో రాత్రులు పగళ్ళు వెతికినా ఆ పాప జాడ కనిపించలేదంటే ఆ తల్లి బాధ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నిజంగా ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నాం, చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లి. ఒక పాప చనిపోయిందా బతికుందా కూడా తెలియని ఆ తల్లి, నా పాప ఎప్పుడైనా బతికే ఉంటుంది, తిరిగి వస్తుందని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ నెల రోజులైనప్పటికీ ఇంతమంది ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు జరిపినప్పటికీ ఇంకా పాప ఆచూకీ లభించకపోవడం, కనీసం పాప చనిపోయి ఉంటే దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ లభించకపోవడం, ఆ తల్లి ఇంకా తన కూతురు తిరిగి వస్తుందనే ఆశతో ఇన్ని రోజులు గుండెలు అవిసేలా బాధని భరిస్తూ నిజంగా ఇప్పటికీ ఆ తల్లి రోధిస్తూ ఉంటే అసలు చిన్నారి జ్ఞానేశ్వరి ఎటుపోయింది, ఎక్కడికి పోయిందనే మిస్టరీ ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు. నిజంగా అది ఎందుకు ఇప్పుడు ఒక మిస్టరీలా మిగిలిపోయింది, అసలు ఎవరికి అంతుపట్టని ఒక ఏంటంటే ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. నిజంగా జూన్ 6న పాప తన తండ్రి వెనకాల ఇంట్లోంచి బయటకు వచ్చింది. తన తండ్రి మళ్ళీ బయటికి వెళ్తే ఇంట్లో వదిలిపెట్టాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోయాడు. ఆ పాప ఆడుకుంటూ తనతో పాటు ఒక కుక్క, ఇద్దరూ కలిసి సీసీ కెమెరాలో కనిపించిన వారు విజువల్స్ ప్రకారం వాళ్ళిద్దరు కలిసి తనతో పాటు కుక్క తీసుకొని బయటికి వెళ్ళింది. కొన్ని రోజులు ఆ రోజు సాయంత్రం వరకు పాప తిరిగి రాకపోవడంతో ఆ వార్త పెద్ద దుమారం రేపడం, ఆ పాప ఎక్కడికి వెళ్ళిందని ఎతకడం మొదలుపెట్టారు. ఆ కుక్క కూడా దానిలో కీలకంగా ఆ కుక్క కూడా మారిపోవటం, ఆ పాపతో పాటు వెళ్ళిన కుక్క 2 రోజుల తర్వాత తిరిగి రావటం, ఆ కుక్కే తినేసిందా అంటూ కొంతమంది కామెంట్స్. అలాగే ఆ యాంగిల్లో కూడా ట్రై చేశారు. లేదా అదంతా కొంచెం దట్టమైన తోటలు అడవి ప్రాంతం కాబట్టి ఆ అడవిలో ఏదన్నా మృగాలు కానీ జంతువులు కానీ పాపని, అంటే కొండ చిలువలు అలాగా చాలామంది చాలా రకాలుగా దాన్ని వైరల్ చేశారు, రకరకాల వార్తలు స్ప్రెడ్ చేశారు, పాపని ఏమైనా తినేసి ఉంటాయని. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం స్పందించింది. ఉప ముఖ్యమంత్రి గాలింపు చర్యలు ముమ్మరం చేయమన్నారు. తర్వాత హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు. దానికి సంబంధించిన కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఆ పాప తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేశారు. అలాగే ఆ పాపని ఎతికే క్రమంలో వర్షాలు పడ్డా అడ్డంకులు ఎన్ని వచ్చినా ఆపకుండా అహర్నిశలు కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ అలాగే అటవీ శాఖ అధికారులు, మామూలు పోలీసులు ఒక 500 మంది పోలీస్ బలగాలతో మొత్తం జల్లెడబట్టారు. రకరకాల డ్రోన్ టెక్నాలజీని వాడి డ్రోన్లతో ఆ పాప ఆచూకీ తెలుసుకునే విధంగా ట్రై చేశారు. తర్వాత ఏదైనా జంతువులు వన్యప్రాణులు ఏమన్నా అక్కడి నుంచి వచ్చి ఆ పాపను అపహరించి ఉంటాయా లేదా తినేసి ఉంటాయా అని కూడా ఆ కోణంలో కూడా ఒక బొమ్మ పెట్టి అక్కడ కొంత జంతువులను ఆకర్షించే, అంటే జంతువులకు ఏదన్నా ఎరేసి ఆ ఏరియాలో జంతువులు తిరుగుతున్నాయా అనే దాని కోణంలో కూడా ట్రై చేశారు. అక్కడ జంతువుల ఆనవాళ్ళు కనపడలేదు, జంతువుల జాడ కనపడలేదు. పోనీ కిడ్నాప్ చేశారనే కోణంలో ఎతికినా కూడా సీసీ కెమెరాలని ఎతికినా ఎక్కడ కిడ్నాప్కు సంబంధించిన ఆ వివరాలు దొరకలేదు. దాదాపు నెల రోజులైంది. ఎతకడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 20 రోజుల పాటు అహర్నిశలు కష్టపడ్డారు. తర్వాత ఏం తేల్చారు? ఫస్ట్ కుక్క మీద అనుమానం వచ్చింది. ఆ కుక్క చనిపోయింది. ఆ కుక్కని పోస్ట్ మార్టం పంపించారు, ఆ కుక్క మృతదేహాన్ని. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమన్నా కుక్క కనుక ఏదన్నా తినుంటే దానిలో అయినా మనకు నిజం తెలుస్తుంది అని ట్రై చేశారు. ఆ కుక్క మృతదేహం తర్వాత పోస్ట్ మార్టంలో కూడా పాప ఆచూకీకి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. ఈ విధంగా దాదాపు నెల రోజుల నుంచి ఒక పాప, 2 ఏళ్ల పాప ఆడుకుంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన పాప తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతమంది పోలీస్ బలగాలు, ప్రభుత్వం మొత్తం జల్లెడబట్టి ఎతుకుతున్నారు. సో ఖచ్చితంగా ఎక్కడున్నా తన పాపను పట్టుకొచ్చి ఇస్తారు అనే నమ్మకం ఆ తల్లిని ఇప్పటి వరకు బతికించింది. ఈ మధ్య ఆమె బాధతో ఆమె కూడా ఆరోగ్యం అంతా పాడు చేసుకొని ఆ తల్లి ఏడ్చిన ఏడుపులకి ఆమె అనారోగ్యంగా పాలైంది. అంటే ఒక
ప్రతి ఒక్కరు ఊహించుకోండి, జనరల్గా మన ఇంట్లోనే ఎవరైనా మన పాప లేదా పిల్ల బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి రాకపోతే మనం ఎంత తల్లడిల్లిపోతాం. అలాంటిది ఒక నెల రోజుల నుంచి తన 2 ఏళ్ల పాప బయటికి వెళ్ళిపోతే ఆ తల్లి బాధ ఎలా ఉంటుంది. అంటే నెల రోజులైనా ఇంతవరకు ఆ పాప ఆచూకీ తెలియకపోవటం, ఆమెకి ఇంకా అంటే తను ఏది కంక్లూజన్ తెచ్చుకోలేని పరిస్థితి. అంటే ఆమె ఉంది వస్తుందని ఆశతో బతకడం తప్ప తను చనిపోయిందనే దానికి ఆధారాలు లేవు. తను బతికుంటే ఎక్కడుందో కనిపెట్టలేని పరిస్థితి ఇప్పుడు మన ప్రభుత్వం చేతిలో. దీన్నే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో అంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. ఒక పాప మిస్ అయి 4 రోజులు అవుతున్నా కనిపెట్టలేని ఈ పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో ఉంది అంటూ కామెంట్ చేశారు. అదే కాదు, ఆ రాజకీయ నాయకులే కాదు, సామాన్యులు కూడా ఇదే డిస్కషన్లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక చోట ఏదో ఒక సందర్భంలో తుని పాప దొరికిందా దొరకలేదా అని ఎదుటి వాళ్ళని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ పాప గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, నిజంగా పాప ఉందా లేదా, ఉంటే ఇంకా ఎక్కడుంది, అదే కిడ్నాప్ కోణంలో ట్రై చేసినా కూడా కిడ్నాప్ చేస్తుంటే తీసుకురండి మీకు ఏం అనమంటూ కూడా కొంతమంది పోలీసులు డైరెక్ట్గా బహిరంగంగా పోస్టర్లు వేశారు. అంటే చివరికి ఎతికి అలిసిపోయిన పోలీసులు కూడా డైరెక్ట్గా పోస్టర్లు అంటించి ఈ పాప ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తామంటూ కూడా వాళ్ళు ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆ పాప ఎక్కడుందనే తెలియలేదు. ఒకవేళ పాపని ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే దయచేసి తీసుకొచ్చేయండి, పోలీస్ కంప్లైంట్ ఏమివ్వం, మీకు బహుమతి ఇస్తామంటూ కూడా అటు తల్లిదండ్రులు పోలీసు సైడ్ నుంచి కూడా ఒకవేళ ఎవరైనా భయపడి బయటికి తీసుకురాలేకపోతే వాళ్ళకి కూడా భరోసాగా చెప్తున్నారు ఆ పాపను తీసుకురండి అని. కానీ ఆ పాపని ఇప్పటికీ ఎవరూ బయటికి తీసుకురాలేకపోయారు. ఒకవేళ కిడ్నాప్ కోణంలో ట్రై చేసినా కూడా కిడ్నాప్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంత వార్త నెల రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఆ పాప ఆచూకీ కోసం ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారని తెలిసినా కూడా ఆ పాపని ఇంకా దాచిపెట్టి ఉండరు కదా అని కూడా ఆ కోణంలో ఆలోచిస్తే అనిపిస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ ఒక మిస్టరీలాగా మారిన తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ ఇప్పటికీ కూడా చాలామందికి ప్రతిరోజు ఆ పాప దొరికి త్వరగా వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేరాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి తెలిసిన ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రార్థించారు. కానీ ఇప్పటికీ పాప ఆచూకీ తెలియలేదు. పాప ఆచూకీ ఎప్పుడు తెలుస్తుంది, నిజంగా ఆ పాప మిస్సింగ్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఎవరికీ తెలియకపోవడం నిజంగా చాలా బాధాకరం. కానీ ఆ తల్లి ప్రతిరోజు తన బిడ్డ వస్తుందనే ఎదురు చూపులతో కన్నీటి పర్యంతమవుతూ గుండెలు అవిసేలా ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళతో ఆ తల్లిని చూస్తే ప్రతి ఒక్కరూ కంట నీరు పెట్టుకోక మానరు అనిపిస్తుంది. నిజంగా ఇప్పటికీ జూన్ 6 నుంచి జూలై 6 అంటే కరెక్ట్గా 30 రోజుల టైం అయింది. పాప ఇప్పటికీ మిస్సింగ్లోనే కనిపించని మిస్టరీగానే మిగిలింది. ఇప్పటికైనా పాప ఆచూకీ తెలిసిన వారు లేదా తన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే పాపను తిరిగి ఆ తల్లిదండ్రులకు చేర్చాలని మనం కూడా కోరుకుందాం. పాప త్వరలోనే మనం ఊహించుకున్నట్టేనే ఆ తల్లిదండ్రులకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ తల్లిదండ్రులకు కాస్త మనశ్శాంతిని ప్రసాదించాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.